వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెబుతున్నారు స్థానిక ఎస్హెచ్ఓ సుధాకర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే శ్రీ 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 భద్రకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకల్లో అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 1,00,000కు పైచీలకు భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే అంతమంది భక్తులు రావడం ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా పోలీసు ముఖ్యంగా వారి ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనతో సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఇక్కట్లు కలగకుండా ఏ విధమైన ప్రణాళిక చేశారు? సుమారు ఈరోజు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. దసరా సందర్భంగా మరి మన భద్రకాళి అమ్మవారి దగ్గరికి దాదాపు సుమారు 50,000 to 70,000 భక్తులు వస్తారని చెప్పి ఈరోజు అంచనా ఉంది. మార్నింగ్ 3 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లో మరి రావడం జరుగుతున్నది. ఈ సందర్భంలో మరి పోలీసు శాఖ తరఫున మేము ఏర్పాట్లు చేసినాం. 1 వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాహన పూజలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రతి చోట మెయిన్ రోడ్ మీద, తర్వాత సరస్వతి మా టెంపుల్ దగ్గర డైవర్షన్స్ ఏర్పాటు చేసినాం. లోపల పార్కింగ్ ప్లేస్లో కూడా సిబ్బందిని ఇవ్వడం జరిగింది. అదే క్యూ లైన్ మెయింటెనెన్స్ కూడా మరి మహిళా సిబ్బంది మరి ఇతర పోలీస్ సిబ్బంది ప్రాపర్గా ఉదయం 3 గంటల నుంచే డ్యూటీలో ఉండి మేనేజ్ చేస్తున్నారు. అలాగే 2 గంటల వరకు ఎక్కువ రష్ ఉండే అవకాశం ఉంది, ఆ తర్వాత తగ్గుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ క్రమంలో మరి ఎండోమెంట్ సిబ్బంది కలిసి మేము చక్కగా విధులు నిర్వర్తించాలని చెప్పి నిర్దేశాలు మా ఏసీపీ సారు, డీసీపీ మేడం ఆదేశాల మేరకు ప్రాపర్గా ఉండే విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారీగా భక్తులు వస్తారు. ఇవాళ దసరా, కొంత మద్యం సేవించి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆకతాయిలు వచ్చే అవకాశం కూడా ఉంది. వారిని ఎలా కట్టడి చేస్తున్నారు? యాక్చువల్గా మాకు ఆఫీసర్స్ గత కొన్ని రోజుల నుంచి అలర్ట్ చేస్తున్నారు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కూడా, కాబట్టి ముందే షాప్స్ అన్నీ కూడా నిన్న ఈవినింగ్ నుంచే బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. మేము కూడా నైట్ ఒక కేసు పెట్టడం జరిగింది. మొత్తం నైట్ ఆఫ్టర్ 10:30, 11 తర్వాత నైట్ అంతా కూడా మరి చెక్ చేసాము. బెల్ట్ షాపులు కానీ ఇంకోటి కానీ ఎక్కడ రన్ కాకుండా చూసినాము. ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నైట్ అంతా కూడా మరి అందరూ ప్రజలు, భక్తులు అందరూ ఈరోజు దసరా సందర్భంగా జమ్మి పూజ అదంతా అయిపోయిన తర్వాత, రావణ వధ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళే వరకు కూడా మరి పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ రోడ్లు ఖాళీ అయిన తర్వాత మేము మళ్ళీ పక్కకు వచ్చే పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ఆకతాయిలు కానీ ఇంకో రకమైన వ్యక్తులు కానీ తిరిగే అవకాశం లేకుండా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కూడా అట్లే విధంగా పెట్రోలింగ్ చేస్తాం. ఒకవైపు విజయదశమి, మరోవైపు గాంధీ జయంతి కావడంతో ఇవాళ మద్యం దుకాణాలు అన్నీ కూడా బంద్ చేయించి పూర్తి కట్టుదిట్టంగా ఆకతాయిలకు అవకాశం లేకుండా భక్తులకి భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శనం చేసేందుకోసం సకల ఏర్పాట్లు చేశాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు కావాల్సిందిగా సిఏ గారు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్నాథ్తో నరేందర్, HMTV, వరంగల్. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెబుతున్న స్థానిక ఎస్హెచ్ఓ సుధాకర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్.